క్రియేట్ చేసింది. వెరీ వెరీ గ్లాడ్. అందులో సందేహమే లేదు. సందేహం అంటే నాకు గుర్తొచ్చింది లేదు. ఎందుకంటే సందేహం అనే టైటిల్ తో కూడా ఒక సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్. నాకు ఇదేంటో నా లైఫ్ ఎలా ఉందంటే, లైఫ్ లో ఒక వ్యూహం, ఒక సందేహం, ఇంకేంటి ఏకం, సులోచన, సమయం ఆసన్నం, ఇదొక టైటిల్. దానిలో సరోగేట్ మదర్ రోల్ అందులో. సో అన్ని ఛాలెంజింగ్ రోల్స్, బట్ నాకు నచ్చుతున్నాయి. దట్ ఫిల్మ్ మేకర్స్ నన్ను చూసినప్పుడు కూడా దే వాంట్ టు డూ సంథింగ్ విత్ మీ యాజ్ అన్ యాక్టర్. ఐఎమ్ హ్యాపీ దట్ అట్లీస్ట్ ఆ థాట్స్ వస్తున్నాయి వాళ్ళకి. మీరు క్రియేటర్స్ దొరికిన మెటీరియల్ అనమాట. ఐఎమ్ రియలీ గ్లాడ్. సో వెరీ యంగ్ అన్నారు కదా, ఎంత ఏజ్ ఎంత చెప్పండి? నాదా? మీరే చెప్పాలి. యాక్టర్స్ ఎప్పుడు వాళ్ళ ఏజ్ చెప్పరు. మేము వీఆర్ యాజ్ యంగ్ యాజ్ వి లుక్. అంటే నేను ఐ వాంట్ టు బీ ఇన్ దట్ కేటగిరీ వేర్ నీ ఏజ్ ఏంటి అంటే, నేను ఒక రాణిలో సంగీతలను కనిపించాలి, ఒక కూడా కనిపించాలి. సో నా ఏజ్ ఏంటంటే నా క్యారెక్టర్ బట్టి ఏజ్ మారిపోతుంటుంది. వదిలేండి, అమ్మాయిల వయసు అడగకూడదు అన్నారు, దాన్ని వదిలేస్తాను, నేనే వదిలేస్తున్నాను. మ్యాడ్ కి రాణికి మధ్యలో, మ్యాడ్ లో అసలు ఎటువంటి ఇన్హిబిషన్స్ పెట్టుకోకుండా, మ్యాడ్ నాటికే మీరు అందులో రిలేషన్షిప్ లో ఉంటారు, పర్ఫామ్ చేశారు. అతను వెళ్ళిపోతే అతని కోసం మళ్ళీ మీరు చాలా బెంగ పెట్టుకుంటారు. ఈ అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఇది. ఆ తర్వాత రాణికి వచ్చేటప్పటికి, రాణిలో అమ్మాయికి తెలిసి కొన్ని జరుగుతాయి, తెలియకుండా కొన్ని జరుగుతాయి. అసలు ఆ పాత్రలు వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని ఏ ధైర్యంతో మీరు ఒప్పుకున్నారన్నది ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంటుంది. సో నేను రాణి ఒప్పుకున్నప్పుడు లైక్ నాకు రాఘవేంద్ర కటారి గారు మనకి శ్రీనగర్ కాలనీలో ఒక కాఫీ షాప్ ఉంటుంది, గరాజ్ ఇది. సో అక్కడ మేము కూర్చున్నప్పుడు నాకు ఈ స్టోరీ ఏమన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ 4 క్యారెక్టర్స్ ఉంటాయి, 4 వేరియేషన్స్ ఉంటాయి. అప్పటికే నాకు తెలిసి ఆల్మోస్ట్ 100 గర్ల్స్కి చెప్పారంట. 100 గర్ల్స్లో ఆల్మోస్ట్ 30-40 నెరేషన్స్ అయ్యాయి. అంటే మిగతా 50-60 మెంబర్స్ని ఆడిషన్ తీసుకోవడము ఇదంతా జరిగింది. సో నాకు ఆ 1 లైన్ నరేషన్ అనేది, అంటే ఒక ఓవరాల్ స్టోరీ చెప్పినప్పుడు నాకు ఫస్ట్ ఏంటంటే, మీరు చేస్తారా చేయరా, 4 క్యారెక్టర్స్ ఉంటాయి, పాజిటివ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది అంటే నేను చెప్పా, వల్గర్గా ఉంటే నేను చేయను అంటే, వెంటనే రమామూర్తి గారు వల్గర్ అంటే ఏంటి అంటే నేను చెప్పాను, అంటే ఏదో చూపించాలని చూపించకండి, ఇట్ హ్యాస్ టు క్యారెక్టరైజేషన్లో ఉండడం వేరు, అంటే దీనివల్లే మనం చేయాలనడం వేరు కదా అన్నప్పుడు ఓకే అని చెప్పి, అలా ఏముండదు స్టోరీ పరంగానే నడుస్తుంది అన్నప్పుడు నెక్స్ట్ డే ఫుల్ నరేషన్ ఇచ్చినప్పుడు నాకు తెలియకుండానే ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. సో నాకు ఫర్ మీ నరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అక్కడ నేను డిసైడ్ అవుతాను. సో దట్ ఈస్ హౌ రాణి హ్యాపెండ్. ఇంకా మ్యాడ్ విషయానికి వస్తారా అంటే, ఇప్పుడు మ్యాడ్ అంటే కొత్త టైటిల్, కొత్త మ్యాడ్ కూడా వచ్చింది కదా. సో మాది పాత మ్యాడ్, వీళ్ళది కొత్త మ్యాడ్. మీకు తెలియని విషయం ఏంటంటే, కొత్త మ్యాడ్ కోసం చాలా మంది పాత మ్యాడ్ చూస్తున్నారు. సో నాకు అది, సో ఐఎమ్ సో హ్యాపీ దట్ మ్యాడ్ అన్న టైటిల్ మాకు జస్టిస్ చేసింది. యాక్చువల్ గా మీరు చేసిన మ్యాడ్ కోవిడ్ టైంలో వచ్చింది. అవును, ఐ వాజ్ వెరీ గ్లాడ్. సో మ్యాడ్ సినిమా నాకు ఎలా వచ్చిందంటే, శశికిరణ్ నారాయణ గారు ఒక సినిమా ఉంది శ్వేత, గో టు ది ఎంఎస్ నారాయణ గారి డాటర్, శశికిరణ్ నారాయణ గారు. సో అప్పుడు యాక్చువల్లీ శశికిరణ్ నారాయణ గారు కూడా ఒక సిరీస్ చేసినప్పుడు అది సపోజ్ టు వర్క్, బట్ వాళ్ళ స్కెడ్యూల్కి నేను ఐ వాజ్ ఆల్రెడీ షూటింగ్. సో ఈ సినిమా ఒకటి ఉంది, ఇట్స్ న్యూ ఏజ్ లవ్ స్టోరీ, ఒకసారి వెళ్ళి విను అన్నప్పుడు చెప్పారు. నేను వెళ్ళి విన్నప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ క్యారెక్టర్ అంటే, నేను పర్సనల్లీ అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ క్యారెక్టర్ నాకు ఛాలెంజింగ్, బికాస్ ఐ నెవర్ బిన్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్. అంటే నా పర్సనల్ లైఫ్లో ఫర్ మీ దట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, అంటే ఎలా చేయగలుగుతాను, అండ్ కొంచెం ఇలాంటి సీన్స్ కొంచెం ఆ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు సీన్స్ ఉంటాయి అన్నప్పుడు కూడా నేను అన్నాను, సార్ ఐ డోంట్ థింక్ నేను చేయగలుగుతానని నేను అనుకోను, మేబీ యూ షుడ్ గో హెడ్ విత్ సమ్ అదర్ యాక్టర్ అంటే, లేదు మీరు రాణి కూడా చేశారు కదా, వాళ్ళు రాణి చూసారు యాక్చువల్లీ. సో వాళ్ళకి అంటే దే హ్యాడ్ వెరీ గుడ్ ఒపీనియన్ ఆన్ ద లైక్ ట్రైలర్ చూసినట్టున్నారు. అప్పటికి రాణి రిలీజ్ అయిందని నేను అనుకోను, ట్రైలర్ చూసినట్టున్నారు, ట్రైలర్ షార్ట్స్. సో ట్రైలర్ చూసినట్టున్నారు, ట్రైలర్ షార్ట్స్ చూసి మేము అనుకున్నాము అంటే, సో నేను అన్నా సార్ నేను టైం తీసుకుంటాను, బికాస్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ ప్లే జస్టిస్, బికాస్ నేను అప్పటి వరకు ఐ హ్యావ్ నాట్ డన్ సమ్ రోల్స్ లైక్ దాట్ అని. సో నాకు 2-3 ఫిల్మ్ మేకర్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను, వాళ్ళు అన్నారు వాట్ డూ యూ థింక్ అంటే, స్టోరీ బాగానే ఉంది కానీ ఆ సీన్స్ నేను చేయగలుగుతానా లేనా కాన్ఫిడెన్స్ నాకు లేదు అని. సో వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు యాజ్ అన్ యాక్టర్ యూ షుడ్ నో ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్, అది నువ్వు చేస్తేనే తెలుస్తుంది, లేదా యూ షుడ్ నాట్ డూ, దట్స్ యువర్ పర్సనల్ కంఫర్ట్ జోన్, బికాస్ నా కంఫర్ట్ జోన్ వాళ్ళు డిసైడ్ చేయలేరు కాబట్టి. సో నేను ఏమనుకున్నానంటే, ఐ టోల్డ్ సార్ వెరీ క్లియర్లీ,
సార్ మీకు ఆ సీన్స్కి వేరే వాళ్ళు యాక్టర్స్ ఉన్నారంటే గో హెడ్ విత్ దెమ్, నేను చేస్తాను, బట్ నాకు ఇఫ్ ఐ ఫీల్ దట్ ఐ కాంట్ డూ అంటే నేను ఇంకా చెయ్యను సార్, మీరు దీంతోనే తీసుకోండి అని చెప్పాను అనమాట. సో లక్ష్మణ్ వేనేని సార్కి ఏంటి అంటే హీ సెడ్ హీ వాజ్ అంటే నాది షార్ట్స్లో రాణి షార్ట్స్లో నాకు నా స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనకి లైక్ సార్కి నచ్చింది. సో హీ వాంటెడ్ దట్ హీ వాజ్ కాన్ఫిడెంట్ దట్ ఒక బోల్డ్ సీన్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇట్స్ అబౌట్ హౌ యూ లుక్ ఎట్ ద పర్సన్, హౌ యూ టాక్ అంటే కళ్ళల్లో అది మనకు ఆ షార్ట్స్లో కనిపించింది కాబట్టి సార్ ఆ రిస్క్ తీసుకోవడానికి కూడా ఇట్ వాజ్ ఓకే. సో టు బీ వెరీ ఆనెస్ట్ నేను చేసేటప్పుడు ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఇన్హిబిషన్స్ నాకున్నాయి. అంటే నేను ఇప్పటివరకు చేయలేదు కాబట్టి నాకు చాలా ఫియర్ఫుల్గా ఇంటిమేట్ సీన్ అంటే బయట అందరి ముందు కాన్ఫిడెంట్గా ఉన్నా సరే లోపల ఇట్ వాజ్ నాకు చాలా థాట్స్ ఉన్నాయి. బికాస్ రిలేటివ్స్ ఏమంటారు, లైక్ ఐ కమ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ వేర్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి కమ్స్ ఫ్రమ్ అన్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, సినిమా ఇండస్ట్రీ నుండి ఎవరు కాదు. సో ఐ విల్ హ్యావ్ మై ఓన్ ఫియర్స్ ఆఫ్ బీయింగ్ జడ్జ్డ్. సో చాలా భయాలు పెట్టుకొని వెన్ ఐ వాజ్ ఈవెన్ డూయింగ్ ద సీన్స్ అండ్ షార్ట్స్ నేను లోపల ఏం ఫీల్ అవుతానో నాకు తెలుసు కానీ ఐ వాజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. బట్ చేసినప్పుడు నేను వెన్ ఐ డిడ్ వాట్ ఎవర్ సీన్స్ ఐ వాజ్ డూయింగ్ నాకు అంటే డిస్కంఫర్ట్ అన్నది అనిపించలేదు బికాస్ ది అదర్ యాక్టర్ వాజ్ ఆల్సో ఈక్వల్లీ ప్రొఫెషనల్. ఇంకోటి ఏంటంటే లైక్ ఐ కుడ్ అంటే సీన్కి ఎంత అవసరమో అంత చేసేసి ఐ వాజ్ బ్యాక్ టు మై సెల్ఫ్. సో నేను ఎఫెక్ట్ అవ్వలేదు. సో దెన్ ఐ అండర్స్టూడ్ ఓహో దిస్ కెన్ ఆల్సో హ్యాపెన్. సో దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ మ్యాడ్. అఫ్ కోర్స్ చేసిన తర్వాత చాలా మంది షాక్ అయిపోయారు, ఏంటి నువ్వు ఇప్పటివరకు ఇలా చేయలేదు అన్నప్పుడు ఐ సెడ్ ఇప్పుడు మ్యాడ్ కంటే ముందు రాణి చేసేసారా? అసలు చాలా మంది మ్యాడ్ ముందు తర్వాత వచ్చింది అనుకుంటాం. రాణి అయిపోయింది రాణి అయిపోయిన తర్వాత మ్యాడ్. సో దట్ వాజ్ ఆల్సో వన్ ఎక్స్పీరియన్స్ అండ్ దట్ ఆల్సో మేడ్ మీ వెరీ కాన్ఫిడెంట్ యాజ్ అన్ యాక్టర్. టు బీ వెరీ ఆనెస్ట్ యాక్చువల్లీ మ్యాడ్ సాంగ్స్ కొన్ని రిలీజ్ అయిన తర్వాత నాకు మళ్ళీ రిపీటెడ్గా వచ్చిన కంటెంట్లో దేవర్ లాట్ ఆఫ్ లైక్ ఇంటిమేట్ సీన్స్ నేను చేయలేదు బికాస్ నాకేమర్థమైంది అంటే నేను మ్యాడ్ ఎందుకు చేశాను అంటే బికాజ్ ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ నేను రియల్ లైఫ్లో ఫర్ మీ ఇట్స్ ఛాలెంజింగ్ టు బీ దట్ గర్ల్ ఆర్ అండర్స్టాండ్ దట్ గర్ల్. నేను యాజ్ అన్ యాక్టర్ వై విల్ ఐ చూజ్ ఎ క్యారెక్టర్ ఓన్లీ వెన్ ఇట్స్ ఛాలెంజింగ్. ఇప్పుడు ఇఫ్ ఇట్స్ వెరీ మచ్ లైక్ మీ సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఈజీ టు డూ. సో నాకు వీ డిడ్ అ వర్క్ షాప్ ఆ క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకోవడానికి కానీ ఆ పర్స్పెక్టివ్ కానీ. సో డెఫినెట్గా వెన్ ఐ అండర్స్టూడ్ ద క్యారెక్టరైజేషన్ దట్స్ వెన్ ఐ డిడ్. సో దాని తర్వాత నాకు వచ్చిన సినిమాలన్నింటిలో కూడా ఏంటి అంటే క్యారెక్టరైజేషన్ తక్కువ, ఇంటిమేట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రాజెక్ట్స్ పేర్లు తీసుకోను, ఎక్కువ ప్రాజెక్ట్స్ కాదు, ఒకటి రెండు ప్రాజెక్ట్స్. సిరీస్ అఫ్ కోర్స్ ఒకటి రెండు ఫిల్మ్స్ దే డిడ్ గుడ్ వాళ్ళ ఓన్ పేజ్లో, దే వర్ గుడ్, యాక్టర్స్ వర్ ఆల్సో గుడ్. బట్ నేను ఫస్ట్ ఆప్షన్ నేనే ఉండే, నేను చేయనని చెప్పాను. బికాస్ ఐ సెడ్ when I take up a character I do it because I want to explore నా dimension as an actor. నేను ఎక్స్ప్లోర్ చేయడం వరకు చేస్తాను and then once I'm done I move on. సో ఇప్పుడు మళ్ళీ ఇంటిమేట్ సీన్స్ ఉన్న రోల్ చేస్తారా అంటే నో, ఇట్స్ అబౌట్ క్యారెక్టరైజేషన్, పర్సనాలిటీ. నాకు పర్సనాలిటీ స్ట్రాంగ్ అనిపించినప్పుడు మేబీ చెయ్యొచ్చు, బట్ నాకు అది రిపీటెడ్గా మళ్ళీ ఒక కేటగిరీలో పడిపోతానేమో అని అనిపించినప్పుడు నేను ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు దట్. సో నేను ఆ డెసిషన్ తీసుకోవడం అయింది, చాలా కాన్షియస్గా తీసుకున్నా ఆ డెసిషన్.